మరి అదృష్టవశాత్తు ఈసారి మరి మన ప్రభుత్వం వచ్చి నేనే ఇరిగేషన్ మంత్రి అయినా. మరి 47 కోట్ల రూపాయలతో రెడ్లకుంట గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 4460 ఎకరాలు ఆయకట్టుకి ఈ స్కీమ్ మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు మనం శంకుస్థాపన వేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు దీని కింద చెక్ డ్యామ్ కూడా ఉంది. రాజు గారు చెక్ డ్యామ్ మీరు శాంక్షన్ చేయించండి, నాకు పుటప్ చేయండి, అవసరం ఉంటే రేపే పుటప్ చేయండి. లేకపోతే వాగులో నీళ్ళు ఎట్లా అవుతాయి? ఇప్పుడు వాగులో స్టోరేజ్ కావాలంటే చెక్ డ్యామ్ కావాలి కదా, తప్పనిసరిగా ఇమ్మీడియట్గా అది కూడా దీనికి అది కూడా పని మొదలు పెట్టేసేయండి. సరే, వాగు నుంచి నీళ్లు తీసుకొని మరి రెడ్లకుంట ఈ చుట్టుపక్కల గ్రామాలకి పుష్కలంగా నీళ్ళు అందే విధంగా ఈ ప్రయత్నం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా శాంతినగర్ గ్రామంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5000 ఎకరాలకి ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేయడం జరిగింది. రకరకాల కారణాల వల్ల, అంతకుముందు ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, లేకపోతే అవగాహన లోపం వల్ల, లేకపోతే అసమర్థత వల్ల ఆ పూర్తిగా స్కీమ్ మొత్తం పడిపోయింది. మళ్ళీ ఆ స్కీమ్ ని పూర్తి స్థాయిలో ఆ నీళ్లని పూర్తిగా ముందనుకున్నట్టుగా 5000 ఎకరాలకి అందియడానికి ఇప్పుడు మళ్ళా అదే స్కీమ్ కి పునరుద్ధరణకి 5,30,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి దానికి దీనికి నేను లబ్ధి పొందే ఊర్ల విషయం కూడా మీకు మనవి చేస్తాను. ఇప్పుడు ఆ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద గోండ్రియాల, కొత్తగూడెం, బొజ్జగూడెం తండా, మొగలై కోట, శాంతినగర్, తమ్మరబండపాలెం, అన్నారం, చిమిర్యాల, లక్కారం, నల్లబండగూడెం ఆ ఊర్లకి ఆ లిఫ్ట్ నుంచి నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఈ రెడ్లకుంట లిఫ్ట్ నుంచి నల్లబండగూడెం, రెడ్లకుంట, కాపుగల్ నుంచి కూడా నీళ్లు రావడం జరుగుతుంది. సరే, మరి కోదాడ కాన్స్టిట్యున్సీలో ఉన్న తతిమ్మ లిఫ్ట్లు అన్నీ కూడా 100% సామర్థ్యంతో నడిచే విధంగా పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా హామీ ఇస్తున్నా. సి గారు, మీరు ఇక్కడ ఎస్సీ గారు, నరసింహ గారు, దయచేసి కోదాడ కాన్స్టిట్యున్సీలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 100% కెపాసిటీ మీద నడవాలి. దానికి మీకు ఏమేం కావాలనో చెప్పండి, తప్పనిసరిగా అది మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన పోయిన విజిట్లో మరి హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ తీసుకొచ్చి 100 పడకల హాస్పిటల్ 26 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కూడా 1 సంవత్సరంలో పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇప్పుడున్న చిన్న హాస్పిటల్కి సిటీ 2.5 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ కూడా మంజూరు చేయించడం జరిగింది. మరి ఈరోజు మంజూరు చేసింది కానీ, గతంలో మంజూరు అయినాయి కానీ, ముందు మంజూరు కావడం కానీ మరి ప్రధాన కారకుడు మనం అందరం కృతజ్ఞత ఉండాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు బట్టి విక్రమార్క గారు, వారు ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ మంత్రి, అందరూ చప్పట్లతో వారికి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బట్టి గారికి మనస్ఫూర్తిగా కోదాడ ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోదాడ ఎమ్మెల్యే తరఫు నుంచి, నా తరఫు నుంచి, కోదాడ ప్రజల తరఫు నుంచి. ఓకే, మరి బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో వారి గురించి తెలియని వ్యక్తి ఉండకపోవచ్చు. మరి సుదీర్ఘ కాలం మేము చాలా పదవుల్లో కలిసి పనిచేసినాం. నేను పిసిసి ప్రెసిడెంట్ ఉండగా వారు వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత వారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, వారు సిఎల్పి లీడరు, నేను పిసి ప్రెసిడెంట్, అనేక పదవుల్లో కలిసి పనిచేసినాం. మరి వారు పూర్తి
సమర్థతతో అవగాహనతో రాష్ట్రాన్ని ఇప్పుడు సరైన మార్గంలో తీసుకెళ్తున్నారని చెప్పడంలో ఇది నిస్సందేహం అని చెప్పి నేను మనం చెప్తాను. రాష్ట్రం అత్యంత క్లిష్టమైన సమయంలో, అంటే గతంలో ఉన్న పాలకులు కేసీఆర్ అండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర అప్పులని జూన్ 2014 నుంచి ఏదైతే వాళ్ళు అధికారంలో వచ్చిండ్రో ఆ రోజు నుంచి మేము అధికారంలో వచ్చే వరకు డిసెంబర్ 3, 2023 వరకు రాష్ట్ర అప్పుల భారాన్ని 10 రెట్లు పెంచిండ్రు. అంటే మొత్తం రాష్ట్ర అప్పుల భారం 69,000 కోట్లుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు 69,000 కోట్లుండే. ఇది గవర్నమెంట్ లో ఉన్న లెక్కలేదు, మేమేం రాజకీయ విమర్శ కాదు. కేసీఆర్ దిగిపోయే రోజుకి రాష్ట్రం అప్పు 69,000 కోట్ల నుంచి 6,71,000 కోట్లకు చేరింది. అంటే పూర్తిగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు. ఆ పరిస్థితిలో బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణతో కొత్త వనరులు సమకూరుస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలి. అదేవిధంగా చాలా స్పష్టమైన ప్రకటించారు వాళ్ళు. విద్యుత్ రంగాన్ని కూడా చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు. చాలా స్పష్టమైన ప్రకటించారు. మేము ఇండ్లకి ఇతర అవసరాలకి 24 గంటల కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడన్నా కరెంటు ట్రిప్ అయితే అక్కడ అధికారులని వెంటనే సస్పెండ్ చేస్తాము. ప్రభుత్వం తరఫు నుంచి 24 గంటలు కరెంట్ ఇస్తున్న విషయం బట్టి గారు చాలా క్లారిటీతో చెప్పారు. మరి ఈ రోజు ఇది మంజూరు చేయడమే కాదు, వారు మరి అమూల్యమైన సమయం కేటాయిస్తూ ఇంకా వాళ్ళ 2 కాన్స్టిట్యున్సీస్ మిగిలినాయి. మేము పొద్దున బయలుదేరిన నుంచి 3వ కాన్స్టిట్యున్సీ, ఇంకా మదిర ఇంకా వైరా అట్లే ఉంది. ఆ హెలికాప్టర్ టేక్ ఆఫ్ హైదరాబాద్కి 5:30 లోపల కావాలి. ఓకే, సో అందుకోసమని వారి అమూల్యమైన సమయం కేటాయింపజేసి వచ్చి మన మధ్యలో కొంత సమయం ఉండి మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మిత్రులారా, 2-3 విషయాలు. నిన్న ఒక చాలా పెద్ద విషయం మన ప్రభుత్వం ప్రకటించింది. లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చినాము. అక్కలు చెల్లెళ్ళు మీరు గమనించాలి, లేని వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాము. మహిళా సంఘ సభ్యులందరికీ ఒక విషయం తెలియజేస్తున్నా, అక్కలు చెల్లెళ్ళు మీరు అందరూ కూడా సంఘాల సభ్యులు. మీరు 10 ఏళ్లుగా వడ్డీ లేని రుణాల పథకం పేరుకుంది, కానీ మీకు ఆ వడ్డీ రీయింబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇవ్వలేదు. నిన్న హైదరాబాద్ లో సభ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కలిసి మీకు మేము అధికారంలో వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ నుంచి ఎన్ని రుణాలు తీసుకుంటారో ఆ రుణాలకు వడ్డీ మేమే కడతాము, మన ప్రభుత్వమే కడతాదని చెప్పి 1,700 కోట్లు విడుదల చేయడం జరిగింది. మీకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పుడు అమలు చేయబోతున్నారు బట్టి గారు. ఇళ్ల పథకం కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు మహిళా పేరు మీదనే మంజూరు చేయబోతున్నాం అని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ గతంలో మీరు 1100, 1200 కట్టేది, ఇప్పుడు 500 రూపాయలకే మన ప్రభుత్వం మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. మీ అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణము. రాష్ట్రంలో ఎవరికైనా ఎంత పెద్ద హాస్పిటల్లో అయినా 10 లక్షల రూపాయల వరకు ఏ మెడికల్ బిల్ అయినా ఆ మెడికల్ ఇన్సూరెన్స్ లో 10 లక్షల రూపాయల వరకు మీరు రూపాయి కూడా కట్టనవసరం అని చెప్పి నేను మనం చేస్తున్నా.
మరి నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోలేను, ఎందుకంటే నేను చెప్పాను ఇంకా 2 కాన్స్టిట్యున్సీస్ పోయేది ఉంది. వైరాలో కూడా పెద్ద ప్రోగ్రాం ఉంది. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, సరే గతానికంటే నాకు కొంత సమయం తక్కువ ఉండొచ్చు, కానీ కోదాడులో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ మీ హృదయాల్లో గుండెల్లో మాకు చోటు ఉందని చెప్పి నేను నమ్ముతున్నా. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అభివృద్ధి అవసరం ఉన్నా మీ ఉత్తమన మీ ఎమ్మడి ఉంటాడని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. మరి పద్మావతి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ అందరి కృషితో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పోలింగ్ పర్సంటేజ్ లో హైయెస్ట్ పర్సంటేజ్ తో గెలవడం, అది మీ అందరికీ మరోమారు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు చెప్పినట్టుగా నేను పద్మావతి గారు మా జీవితం మీకు అంకితం, దాంట్లో ఎటువంటి తేడా లేదు. మరి ఎంత పెద్ద పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఎక్కడున్నా తప్పనిసరిగా మరి 94 నుంచి గత 30 ఏళ్ల నుంచి మీలో చాలా మందితో మరి ఒక కుటుంబ సంబంధం ఉన్న విషయం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. తప్పనిసరిగా కోదాడులో ఏం అభివృద్ధి కావాలన్నా ఎవరికి అవసరం ఉన్నా తప్పనిసరిగా మీ ఉత్తమన్న మీ ఎంబడుంటుందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ, సమయం తక్కువ ఉంది కాబట్టి మరి నేరుగా భట్టి విక్రమార్క గారి గౌరవనీయులు